ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు, వీటితో పాటు ఈరోజు శనివారం అయినటువంటి కారణంగా శనివారం శ్రీ వెంకటేశ్వరునికి మరింత ప్రీతికరం కాబట్టి శని దోషం తొలగడానికి, ప్రస్తుతం మకరంలో శని ఉన్నటువంటి కారణంగా శని బాధని పూర్తిగా నివారించుకోవడానికి ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో శ్రీ వెంకటేశ్వరుని అర్చించాలో ఆ విషయాలను తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, బహుళపక్షం, తిథి షష్ఠి, ఆ మీదట సప్తమి వస్తుంది. ఈరోజు తిథి ద్వయం. షష్ఠీ తిథికి కుమారస్వామి అధిపతి కాబట్టి వెండి వస్తువుల్ని చేయించుకోవడం, బంగారు ఆభరణాలని కొనుక్కోవడం, అలాగే వాపి కూప తటాకాదులు అంటే చెరువుల్ని తవ్వించడం, నూతుల్ని పెంచడం లేదా పూడికల్ని తీయించుకోవడానికి ఈ తిథి చాలా అనుకూలమైనటువంటిది. ఈరోజు నక్షత్రం ఉత్తరాభద్ర. దీనికి అధిపతి అహిర్బుద్ధియుడు. 4 నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా చూస్తే 2 నక్షత్రాల్లా కనిపిస్తాయి ఒకే వరుసలో ఉండేటటువంటి కారణంగా. చెట్లు నాటడానికి, అలాగే వ్యవసాయపు పనులు చేసుకోవడానికి, అక్షరాభ్యాసాన్ని చేయించుకోవడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం ఇది. ఇక క్రమంగా గ్రహాల స్థితుల్ని పరిశీలించి చూద్దాం. వృషభంలో శుక్రుడు ఉన్నాడు, మిథునంలో రాహువు, బుధుడు, రవి ఉన్నారు, ధనుస్సులో గురువు, కేతువు ఉన్నారు, మీనంలో కుజుడు ఉన్నాడు. ముగ్గురు స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా మకరంలో శని ఉన్నటువంటి కారణంగా అనుకూల ఫలితాలు దాదాపుగా రావనే అనుకోవాలి. అలా అని నిరాశపడాల్సిన అవసరం లేదు. క్రమంగా ఆశాజనకంగా ఉంటుంది పరిస్థితి. గ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తెలియనటువంటి అసూయాభావం కలుగుతూ ఉంటుంది పక్కవారి మీద. ఆ ఆలోచన ఏమాత్రము సరికాదు. ఆర్థికంగా ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు సరిపోతూ ఉంటుంది తప్ప జేబు నిండుగా ఆదాయం ఉండే అవకాశం ఏమాత్రమూ లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు మందకొడిగా నడుస్తూ ఉంటాయి, నిరుత్సాహజనకంగా ఉంటూ ఉంటుంది. కుటుంబంలో అన్యోన్యత, అలాగే సంతానంతో చక్కనైనటువంటి బంధాలు ఉంటాయి, కానీ ఏదో విధమైనటువంటి చిరుబురులు కనిపిస్తూనే ఉంటాయి. ఆర్థికమైనటువంటి మాంద్యమే దీనికి కారణం. పొరుగువారితోనూ అలాగే మిత్ర బంధువులతోనూ సరైనటువంటి మాటలు, చేతలు ఉండేటటువంటి తీరుగా ప్రవర్తించాలి తప్ప వాగ్వివాదానికి పోనేకూడదు. శనివారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వరుని తులసి దళాలతో కానీ అర్చించినట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో అత్యుత్సాహం కనిపిస్తూ ఉంటుంది. ఆ కారణంగా ప్రతి ఇంటిలో ఉండేటటువంటి వారిని అందరినీ పిలిచి విష్ణు సహస్రనామంతో పాటు ఇతరమైనటువంటి ఆధ్యాత్మికమైన అంశాలని పాటిస్తూ కనిపిస్తారు. ఆనందించదగిన అంశమే. దాన ధర్మాల ఎడ దృష్టి కలుగుతుంది, కానీ ఆర్థికమైనటువంటి తాత్కాలిక మాంద్యం కారణంగా అనుకున్నంతగా చేయలేకపోవచ్చు. మొక్కులు తీర్చుకుందామనేటటువంటి అభిప్రాయం కలిగినటువంటి వాళ్ళు రుణాలని చేసి వెడదామనే బలమైనటువంటి ఆలోచనని చేస్తారు. అది ఏమాత్రమూ సరి కానే కాదు. రుణాన్ని దేనికోసం తీసుకున్నారో దానికి నిదానంగా ఖర్చు చేస్తూ కొద్దిగా పొదుపుని కూడా చేయగలుగుతారు రుణ సొమ్ముంచి. అది మంచిదైనటువంటి విధానమే. బంగారు నగలని తాకట్టు పెట్టడం, అలాగే వెండి వస్తువుల్ని అమ్మడం మొదలైనటువంటి పనులు చేయాలనే ఆలోచన ఏమాత్రమూ సరి కాదు ఈ రాశి వారికి. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వరుని శ్రీగంధంతో కానీ అభిషేకించినట్లయితే స్నేహ సంబంధాలు మెరుగవుతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా చికాకుగా, విసుగుగా అనిపిస్తూ ఉంటుంది. దాదాపు వృత్తిని, ఉద్యోగాన్ని కూడా మానివేద్దామనేటటువంటి ఊహ బలంగా కనిపిస్తూ ఉంటుంది. పెద్దలు, అనుభవజ్ఞులైనటువంటి వారిని తరచూ సంప్రదించుతూ ఉన్నట్లయితే మానసికమైనటువంటి ఆరోగ్యం, అలాగే ధైర్యం కూడా వారికి కలుగుతూ ఉంటుంది. నిరుత్సాహపరులతో చేరనే కూడదు. వివాహాది ప్రయత్నాలు చేయడానికి ఇది అనుకూలమైనటువంటి కాలమే.
ఆషాఢమాసం అని అనుకోకూడదు, కేవలం ప్రయత్నాలే కాబట్టి చేసుకోవచ్చును. వాహనాలు మరమ్మతులకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి స్థితిగతుల్ని చూసుకుని మరమ్మతులు చేయించుకోవడం మంచిది. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వరుని ఎర్రమందారాలతో ఈరోజు అర్చించినట్లయితే పనుల్లో మెలకువలు తెలుస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా మిత్రులు బంధువులు సహాయం చేయడానికి తప్పక ముందుకొస్తారు. బంధువుల నుంచి చక్కనైనటువంటి ఆదరణ కలగడమే కాకుండా ఆర్థికమైనటువంటి సహాయానికి ఏమాత్రమూ వెనుకాడనే ఆడరు. ఇంట్లో ఉండేటటువంటి భార్యాభర్తల దాంపత్యం చక్కగా ఉంటుంది. ఏ విధమైన చిరుబురులు మనస్తాపాలు ఉండవు. దూర ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆ సంతానం గురించిన మానసికమైనటువంటి దిగులు తాత్కాలికంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నటువంటి ఒకరు తిరిగి ఇక్కడికి వచ్చేసేటటువంటి అభిప్రాయం గోచరిస్తోంది. రావడం శుభకరమే తప్ప నష్టం మాత్రం కలగదనే యథార్థాన్ని గమనించుకుని ధైర్యంగా ఉండాలి. తరచూ ఆరోగ్య పరీక్షలను చేయించుకోవడం ఈ రాశివారు మంచిది. శనివారం సందర్భంగా కర్కాటక రాశివారు శ్రీ వెంకటేశ్వరుని ఈ రోజున సన్నజాతులతో పూజించినట్లయితే అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి శ్రమ ఎంతో చేస్తారు, కానీ ఫలితం లేకపోవచ్చు. ముందే సిద్ధపడి అలా చేయడం మంచిది. ముఖ్యంగా తాము మాట్లాడేటటువంటి మాటలు ఎదుటివారికి బాగా గుచ్చుకునేటటువంటి కారణంగా అపనిందకి గురవుతారు. సూటిపోటి మాటలు మాట్లాడాలనే ఆలోచనని విరమించుకొని తీరాలి. ధైర్యాన్ని సాహసాన్ని ప్రదర్శిస్తూ వ్యాపారంలో అనుభవం లేనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటారు. అదృష్టవశాత్తు అది మధ్యలోనే ఆగిపోతుంది, ప్రయత్న దశలోనే. ఈరోజు దూర ప్రయాణం చేయాలి అని అనుకోవడం ఏమాత్రం సరైనటువంటి పని కానీ కాదు. భూ సంబంధమైనటువంటి ప్రయత్నాలను చేసినట్లయితే అవి అనుకూలించవు. కాబట్టి భూములకి సంబంధించిన మరమ్మతుల్ని కొనడం కోసం తగినటువంటి ప్రయత్నాలని చేయడం ఏమాత్రం సరికాదు. శనివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వరుని తులసీ దళాలతో కానీ అర్చించినట్లయితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట పట్టింపులకి పోనేకూడదు. ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకోవడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ రోజున ఆలోచించి మాత్రమే ఏ పనైనా చేయాలి తప్ప అనాలోచితంగా వాగ్దానాన్ని చేయడం, హామీ పత్రాల మీద సంతకాలు చేయడం అస్సలు సరికాదు. ఆర్థికమైనటువంటి లోటుని పూరించడం కోసం, వక్ర మార్గాలని ఆశ్రయించడం కోసం ఎవరైనా వచ్చినట్లయితే వారిని కాదని తిరస్కరించడం మంచిది తప్ప ప్రయత్నపూర్వకంగా చేయడం ఏమాత్రమూ సరికాదు. న్యాయస్థానాల్లో ఏవైనా అభియోగాలు కానీ ఉన్నట్లయితే రాజీ మార్గాన్ని అవలంబించడం ఎంతైనా ఉత్తమం. శనివారం సందర్భంగా కన్యారాశి వారు ఈ రోజున శ్రీ వెంకటేశ్వరుని శ్యామంతులతో కానీ అర్చించినట్లయితే సంతాన ఆరోగ్యం తప్పక కుదుటపడుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే న్యాయస్థానంలో ఉండేటువంటి అభియోగాల పట్ల రాజీ మార్గాన్ని అవలంబించి జీవితాన్ని సరిదిద్దుకోవడం చాలా మంచిదైనటువంటి పని. న్యాయవాద వైద్య రంగానికి చెందినటువంటి వారికి ఆర్థికమైనటువంటి ఆదాయం బాగా ఉంటుంది, కానీ వక్ర మార్గాన్ని అవలంబించాలనేటటువంటి ఊహ మాత్రం ఏమాత్రమూ సరికాదు. మాట పట్టింపులకి పోవడం వల్ల తాత్కాలికంగా విజయాన్ని సాధించగలిగానని అనుకుంటారు తప్ప బాంధవ్యం చెడిపోయేటటువంటి అవకాశం ఉందనే యథార్థాన్ని గమనించకపోవచ్చు. అది సరికాదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి తప్ప విశేష లాభాన్ని కీర్తి ప్రతిష్టల్ని గడించేవిగా ఉండవు. శనివారం సందర్భంగా తులారాశి వారి శ్రీ వెంకటేశ్వరుని కనకాంబరాలతో అర్చించినట్లయితే సోదర సంబంధాలు మెరుగుపడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే పరమ నిరుత్సాహకరంగా గడుపుతారు. ఏ విధమైనటువంటి ఆదాయానికి సంబంధించిన ఆలోచనలు చేయలేరు. వృత్తిలో ఉండేటటువంటి వాళ్ళు వృత్తిని మార్చాలనేటటువంటి తాత్కాలికమైనటువంటి నిర్ణయానికి వస్తారు. ప్రోత్సహించేటటువంటి వాళ్ళలో కూడా నిరుత్సాహ దశే హెచ్చుగా ఉంటుంది. అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదించి నిరుత్సాహపరులతో స్నేహాన్ని చేయకుండా పరిస్థితిని ఈ రోజుకి గడపగలగాలి.
కొన్ని విషయాల పట్ల ప్రతికూలత ఉన్నప్పటికీ కూడా క్రమక్రమంగా అనుకూల భావం పెంపొందుతుంది కాబట్టి అనుకూలమైనటువంటి దిశగా ఆలోచించడం మంచిది. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వరుని పారిజాతాలతో కానీ అర్చించినట్లయితే వాగ్వివాదాలు పూర్తిగా తొలగుతాయి. ఇక ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే పూర్తిగా తాము అనుకున్నటువంటి మాట మాత్రమే నెగ్గాలనే ఆలోచనతో ఉంటారు. అది సరి ఏమాత్రము కాదు. పెద్దలైనటువంటి వారితో స్నేహాన్ని కానీ చేస్తూ ఉన్నట్లయితే, తరచు వారిని కలవడం కానీ చేస్తూ ఉన్నట్లయితే, నాటక సాహిత్య రంగాల్లో ఏ గ్రంథాలని చదివితే బుద్ధి బాగా వికసిస్తుందో వారు తెలియచెప్తారు. కాలాన్ని ఈ విధంగా గడపడం ఉత్తమం. సంఘంలో కీర్తి ప్రతిష్ట లభిస్తుంది. పెద్దల్లో గౌరవభావం బాగా పెంపొందుతుంది వీరి పట్ల. చిత్రలేఖనాన్ని అలాగే వేదాధ్యయనాన్ని సంగీతాన్ని ప్రారంభించడం ఈరోజు చేయడం చాలా చాలా మంచిది. ఇంటికి సంబంధించినటువంటి ప్రహారీని నిర్మించడం వంటి పనులను చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా అనుకూలం ఈ రాశి వారికి. శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీ వెంకటేశ్వరుని గులాబీలతో అర్చించినట్లయితే ఆర్థిక మాంద్యం క్రమక్రమంగా తొలుగుతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారాన్ని విస్తృతపరచాలనే ఆలోచన ఏమాత్రమూ లేకుండా నిరుత్సాహంగా ఉంటారు. కానీ ప్రయత్నాన్ని చేస్తే అనుకూలత లభించి తీరుతుంది. ఆర్థికమైనటువంటి ఆదాయం తాత్కాలికంగా వస్తున్నప్పటికీ కూడా వస్తు సామగ్రిని కొనుక్కోవడానికే సరిపోతూ ఉంటుంది వచ్చినటువంటి ఆదాయం. ముఖ్యంగా కేటరింగ్ మొదలైనటువంటి పనులు, అలాగే పెయింటింగ్ మొదలైనటువంటి పనులు చేసేటటువంటి వారికి కాస్త భారంగా అనిపిస్తుంది. ప్రతిరోజు కూడా తగినటువంటి ప్రయత్నాన్ని చేస్తే, బంధుమిత్రుల్ని అడిగితే ఆ గడ్డు పరిస్థితి నుంచి బయట పడగలుగుతారు. రవాణా రంగానికి సంబంధించిన వారికి ఏమాత్రపు అనుకూలత ఉండకపోవచ్చు. పైగా తాత్కాలికమైనటువంటి ప్రతికూలత కలుగుతుంది. అంత మాత్రం చేత ఇలాగే ఉండిపోతుందనే భయాన్ని మాత్రం పొందాల్సిన అవసరం లేదు. మానసికమైనటువంటి ప్రశాంతత కోసమని యోగా ధ్యానాన్ని అవలంబించడం చాలా మంచిది. శనివారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వరుని పారిజాతాలతో అర్చించినట్లయితే వివాహాది ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇక ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే న్యాయస్థానంలో కానీ అలాగే పోలీస్ స్టేషన్లో కానీ ఏవైనా కొన్ని అభియోగాలు ఉన్నట్లయితే నేరాన్ని ఒప్పుకోవడం మంచిది తప్ప వ్యతిరేక దిశగా ప్రయాణిస్తే కొద్ది దూరం వెళ్ళే అవకాశం ఉందనే యథార్థాన్ని గ్రహించాలి. మాట పట్టింపుకి పోనేకూడదు. కూరగాయల వ్యాపారం అలాగే ఫల పుష్పాల వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశివారికి. కాబట్టి ఒకసారి ఆ తీరు ప్రయత్నాన్ని చేయడం ఉత్తమం. భూముల్ని కొనుగోలు చేయడానికి మధ్యవర్తిగా ఉండడం, అలాగే భూముల్ని అమ్మడానికి మధ్యవర్తిగా వ్యవహరించడం, ఆ పనులకి ఈరోజు ఏమాత్రమూ అనుకూలం కాదు. ఉండేటటువంటి ఇంటికి సంబంధించిన మరమ్మతుల్ని చేసుకోవడం, అలాగే ప్రహారీలను నిర్మింపజేసుకోవడం, వీటికి ఈరోజు అనుకూలమే కాబట్టి అలా చేయొచ్చు. అయితే ఆర్థికమైనటువంటి స్థితిగతి సక్రమంగా లేని పరిస్థితిలో వీటిని ప్రారంభించడం మంచిది కానే కాదు. శనివారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వరుని పసుపు కుంకుమలతో కానీ అభిషేకించినట్టయితే ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంగీతం, చిత్రలేఖనం, క్రీడలు మొదలైనటువంటి వాటి మీద పెద్దలకి దృష్టి అలా పూర్తిగా సాగి వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని అశ్రద్ధ చేస్తారు. అది మంచిది కాదు. పిల్లల ప్రవర్తన చక్కగా ఉంటుంది. వారికి సంబంధించినటువంటి విద్యా విధానాలు చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. పోటీ పరీక్షలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనతో ఉన్న వారిని ప్రోత్సహించడం చాలా చాలా మంచిది. దాంపత్య అన్యోన్య విధానం కనిపిస్తూ ఉంటుంది. మాట అనేది లేకుండానే ఉంటుంది. కుటుంబం అంతా చక్కగా ఉంటుంది ఈ మీనరాశి వారికి ఈ రోజున. శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వరుని సన్నజాతులతో అర్చించినట్లయితే రుణాలు తొలగిపోయే అవకాశం ఉంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా కనుక ఆచరించినట్లయితే గృహానికి కూడాను అద్వితీయమైనటువంటి శక్తి
వచ్చి తీరుతుంది. దాని ద్వారా ఆ గృహంలో నివసించే వ్యక్తులందరూ కూడాను సుఖశాంతులతో సంతోషంగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. సనాతన సాంప్రదాయ రీత్యా ఈ స్నాన విధుల్లో కూడాను స్నాన, జప, హోమ, దాన, దేవతా పూజ, భోజన సమయాదులందు అంచు కలిగినటువంటి వస్త్రాలనే ధరించాలి. వస్త్ర విషయంలో కూడాను పాటించవలసినటువంటి నియమాల గురించి మనకు చెప్పడం జరిగింది. సావకాశంగా స్నానం చేసేవాడు ఒకప్పటికి ధనవంతుడుగా మారతాడు. అంటే స్నానం వలన ధనం వస్తుంది అని. సావధానంగా స్నానం ఆచరించాలి తప్ప త్వరగా స్నానం చేసి రాకూడదు. సావధానంగా స్నానం చేసేవారికి సంపద వచ్చి తీరుతుంది అని శాస్త్రం. ఇకపోతే ప్రతి ఒక్క ఇంటిలోని యజమాని కూడాను లేక ఇల్లాలు కూడాను దైవదత్తమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి. అంటే దేవతా పూజ, ప్రతి ఇంటికి ఓ పూజా మందిరం ఉండి తీరాల్సిందే. అయితే ఈ పూజా మందిరంలోకి ప్రవేశించేటప్పుడు మాత్రం తప్పనిసరిగా పట్టు వస్త్రాలు, నూతన వస్త్రాలు లేదా పరిశుభ్రమైనటువంటి ఉతికిన వస్త్రాలు, అటువంటి వస్త్రాలు ధరించి ధ్యానానికి నిమగ్నమై ఉండాలి. అలా చేసినట్లయితే సర్వే సర్వత్రా శుభకరమైనటువంటి ప్రభావాలు జరుగుతాయి. సోమవారం నాడు కొత్తగా తెచ్చుకున్నటువంటి నూతన వస్త్రాల్ని మాత్రం ధరించరాదు. మడత విప్పనివి అన్నమాట. ఎక్కువగా సోమవారం నాడు పత్తి తీయటం కానీ, గింజలు తీయటం కానీ, ఒత్తులు చేయటం కానీ పనికిరాదు అని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తోంది. నూతన వస్త్రాలు ధరించినప్పుడు పసుపు లేదా కుంకుమతో అలంకరించి చివర్లైనా సరే కుంకుమ, పసుపు రాసి ధరించాలి. జీర్ణ వస్త్రములను చినిగిపోయినవి, మాసిపోయినవి వేసుకొనకూడదు. జీర్ణ వస్త్రాలు ధరించినట్టయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండదు అని శాస్త్రం. ఒకరు విడిచిన వస్త్రాలు వేరొకరు ధరించకూడదు. అంటే ఒక ఇంట్లో తండ్రి వేసుకున్నటువంటి చొక్కా అక్కడ వంకెకి తగిలిస్తే తొందరగా వెళ్ళాలే అని చెప్పేసి కుమారుడు వచ్చి ఆ చొక్కా వేసుకుని వెళ్ళకూడదు. దానివల్ల చాలా నష్టాలు వాటిల్లుతాయి. ఒకరు ధరించి విడిచినటువంటి వస్త్రాన్ని మరొకరు ధరించరాదు. స్త్రీ పురుషులైన అంతే. అంచులేని వస్త్రాలు కూడాను ధరించకూడదు అని చెప్పేసి శాస్త్రం. శుభకార్యాల్లో పెట్టేటువంటి పెట్టుబడి వస్త్రాలు నలుపువిగా ఉండకూడదు. నల్ల అంచు కానీ, నల్ల మచ్చ కానీ, నల్ల చుక్క కానీ ఉన్నట్టుగా చీరలు మొదలైనవి కూడా పెట్టకూడదు. అది అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తాయి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రూపల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో అరచేతిలో అదృష్టం అనే అంశానికి స్వాగతం. సూక్ష్మంలో మోక్షం అన్న ఒక పదం ఎలాంటిదో అరచేతిలో అదృష్టం అన్న పదం కూడా అలాంటిదే. కొండ పెద్దదైనా అద్దంలో కొంచెంగానే కనిపిస్తుంది. మనిషి ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి. అక్షరాలు కొన్ని, కావ్యాలు ఎన్నో ఉంటాయి. స్వరాలు ఏడే, రాగాలు ఎన్నో ఉంటాయి. పనులు ఎన్నో, అదృష్టం ఒక్కటే. ఈ అదృష్టాన్ని మనం ఎలా తెలుసుకోగలగాలి? మన జాతకం అదృష్టవంతమైనదా? మనకు అదృష్టం కలిసే వస్తుందా? నేను అదృష్టవంతుడినా లేక నేను అదృష్టవంతురాలినా అన్న ప్రశ్నలు వేసుకుంటే జాతకం ప్రశ్నలు ఎక్కడ ఉన్నా అరచేతిలో మట్టుకు కొన్ని రేఖలు మనం అదృష్టవంతులమా కాదా అన్నది తెలియజేస్తాయి. ఏదో గాయం అయిన పక్షంలో చాలా పెద్ద గాయం కావాల్సింది కాస్త చిన్న గాయంతో సరిపుచ్చుకున్నాడా భగవంతుడు. ఏదో అదృష్టం ఉంది కాబట్టి ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతున్నాం.
పెద్ద భవంతి కోరికలు ఉండవచ్చును గాక, కానీ భగవంతుడు ఒక ఇల్లు ఇచ్చాడు, ఇంట్లో ఆరోగ్యంగా ఆనందంగా ఉండే అవకాశాన్ని కల్పించాడు. అదృష్టవంతులమే. పదార్థాలు ఎన్నో ఉన్నా జీర్ణం చేసుకునే శక్తి లేని పక్షంలో దురదృష్టం వెంటాడుతుంది. ఏ కొద్దిపాటి పదార్థం ఇంట్లో ఉన్నా ఆ పదార్థం తిన్న తర్వాత హాయిగా జీర్ణం చేసుకోగలిగాం, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం, అదృష్టవంతులమే. ఇలా అదృష్టం అన్నదాన్ని మనం పరిశీలన చేస్తే అరచేతిలో ఆరోగ్య రేఖ అదృష్టాన్ని సూచిస్తుంది. మనం ధనం సంపాదించామా, ధనం నిలవలు ఉన్నాయా, మన మాట 10 మంది వింటున్నారా, మనం ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరో, ప్రైమ్ మినిస్టరో, ఇంకేమైనానో పదవులు పొందేటటువంటి రేఖలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే నిజంగా మనం అదృష్టవంతులం అవునా కాదా అన్న విషయాన్ని మట్టుకు ఆరోగ్య రేఖనే సూచిస్తుంది. అరచేతిలో ఆరోగ్య రేఖ ఎక్కడా అన్న ప్రశ్న వేసుకుంటే ఈ రేఖ బుధ క్షేత్రంలో ప్రారంభమై ఇలా దిగువగా కేతువు వరకు వ్యాపించి ఉంటుంది. ఈ రేఖ కేతువు భాగంలో మొదలై ఇలా బుధ క్షేత్రంలో కూడా, అంటే 2 విధాలుగా కూడా మనం ఈ రేఖను పరిశీలించవచ్చు. ఊర్ధ్వ భాగంగా ఉండేటటువంటి ఈ రేఖను పరిశీలించే సమయంలో కేతు స్థానంలో మొదలయ్యేటటువంటి ఈ నిలువు రేఖ ఇలా చక్కగా నిటారుగా ప్రయాణిస్తూ రవివేలికి బుధుడి వేలికి మధ్యన కాసింత అటుపక్కగా జరిగి బుధుడి వైపుగా ప్రయాణించాలి. ఈ రేఖ కొద్దిగా రవి క్షేత్రంలో కనిపించిన ఎడల విదేశీ ప్రయాణాలు సూచించే రేఖగా మారుతుంది. ఈ రేఖ ఇలా చంద్రభాగ వైపుగా ఉన్న పక్షంలో అరచేతిలో ఆరోగ్యం ఎంతో సంతోషంగా ఉండేటటువంటి అంశాలను సూచిస్తుంది అంటుంది అరచేతిలో అదృష్టం అనే ఈ అంశం. ఈ రేఖ అందరిలో స్ఫుటంగా కనిపించకపోవచ్చు. ఎందుకని అంటే మనుషులు పుట్టగానే ఆరోగ్యంగానే ఉంటారు, కానీ క్రమేణా వాళ్ళ అలవాట్ల ద్వారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. అరోగదా, రోగం లేకుండా ఉండగలగడం, ఈ ఆరోగ్యకరమైన స్థితిని రోగం లేకుండా ఉండగలగడం అని పరోక్షంగా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఈ రేఖ నెమ్మదిగా వయస్సు పెరిగే కొద్దీ మాయమవుతూ ఉంటుంది. ఈ రేఖ అడ్డుగా ఉండేటటువంటి సూక్ష్మమైనటువంటి రేఖలన్నింటినీ కూడా ఖండిస్తూ ఈ కేతు క్షేత్రంలో ప్రారంభమై ఇలా నిలువుగా ప్రయాణిస్తూ బుద్ధిరేఖ, హృదయరేఖ వీటిని ఖండిస్తూ నిలువుగా వెళుతుంది. ఈ రేఖకు నిటారుగా పైన వివాహ రేఖ కూడా కాస్త ఇలా నిలువుగా కనిపించిన పక్షంలో ఇల్లాలు చక్కగా ఆరోగ్యంగా ఇంట్లో వంట చేసి పెడితే తినడం, సంతోషంగా ఉండడం అనే దాన్ని ఈ ఆరోగ్య రేఖ సూచిస్తుంది. ఈ రేఖ ఎలా ఉన్నా, ఏ విధమైన పరిహారం పాటిస్తే ఈ రేఖ ఉన్నా ఉండకపోయినా ఆరోగ్యంగా ఉండగలుగుతాం, అదృష్టంగా జీవితాన్ని గడపగలుగుతాం అన్న ఆలోచన చేస్తే ఈ రేఖకు సంబంధించినటువంటి పరిహారం పెసరపప్పు, పెసలు, ఆకుపచ్చ రంగు దుస్తులు అని తెలియజేస్తుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. ఆసుపత్రులలో ఆరోగ్య పరీక్షలు చేసే నిమిత్తమే వినియోగించేటటువంటి దుస్తులు, పరికరాలు సమస్తము కూడా మనకు ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. కంప్యూటర్ల వద్ద పనిచేసేటటువంటి వారు దీర్ఘకాలం అలా ఆ స్క్రీన్ చూస్తూ చేస్తూ ఉండి కాస్త మానసిక వికాసం కోసం వాళ్ళు ఏం చెయ్యాలి అంటే ఆకుపచ్చ బయళ్ళని, పచ్చిక బయళ్ళని చూడాలి అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకునే నిమిత్తమై మనం వ్యాఖ్యానికే వెళ్ళాలి. పచ్చిక బయళ్లలో బయట తిరుగుతూ ఉంటే ఆరోగ్యం చేకూరుతుంది. కంఠసర్పి లేక గొంతు సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్న పక్షంలో పచ్చి గడ్డిని రసంగా చేసి పూర్వకాలం గోధుమ జ్యూస్ అన్న పేరుతో లేక ఇతర ఏ విధంగా ఉన్నా కూడా ఆయా రసాలని ఆకుపచ్చ రంగులో ఉండే విధంగా స్వీకరించేటటువంటి వారు కూడాను. గమనిస్తే ఆరోగ్యం ఆకుపచ్చ రంగుతో ముడిపడి ఉంటుంది. పెసలు, పెసరపప్పు సులభంగా జీర్ణం అయ్యేటటువంటి పదార్థం. బుధగ్రహ అనుకూలతను ఈ పదార్థం, ఈ దినుసు సూచిస్తుంది. అరచేతిలో ఉండే గ్రహ సంబంధిత స్థానాలలో ఈ చిటికన వేలి క్రింద ఉండే దిగువ భాగమంతా కూడా చంద్రగ్రహ అధీనమై ఉండగా ఇది బాగా ఉబ్బెత్తుగా ఉన్న పక్షంలో ఆ వ్యక్తులు తల్లి మాట వినేవాళ్ళు అవుతారు. వాళ్ళ ఆరోగ్యం తల్లిగారి చేతుల్లో ఉంటుంది. అలాగే ఈ పై భాగ చిటికన వేలికి బుధగ్రహ స్థానం అని చెప్పగా ఈ చిటికన వేలి కింద ఉండేటటువంటి ఉబ్బెత్తు భాగ ఇది బాగా మాండ్ ఎత్తుగా ఉండి అడ్డురేఖ స్పష్టంగా కనిపించిన పక్షంలో ఆ వ్యక్తుల ఆ ఆరోగ్యం అంతా కూడా ఇల్లాలు లేక భర్త
ఆంగ్లంలో స్పౌజల్ రిలేషన్స్ అంటూ ఉంటాం, వారి చేతిలో ఉంటుంది అని చెప్పాలి. అలాగే సంతానపరమైనటువంటి విభాగం అంతా కూడా మధ్యవేలు, చూపుడు వేలు ఈ విభాగాలలో చెప్పబడి ఉండగా ఇవి బాగా ఎత్తుగా కనిపించిన పక్షంలో ఆ వ్యక్తి ఆరోగ్యం అంతా సంతానం అధీనంలో ఉంటుంది అని కూడా చెప్పుకోవాలి. ఆరోగ్యంగా ఉండడం కోసం, అదృష్టంగా ఉండడం కోసం పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనవి ఆకుపచ్చ రంగు వస్త్రాలను కూడా వినియోగించడం. ఇవి అరచేతిలో అదృష్టం అనే మన అంశంలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు సప్తమి, అష్టమి తిథులు ఉన్నాయి. ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించడం ద్వారా అన్ని రకాలైన అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే దేవాలయంలో అమ్మవారిని దర్శనం చేసుకోవటం ద్వారా, అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా సకల శుభాలు పొందటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అదేవిధంగా సూర్యారాధన చేయటం ద్వారా సూర్యుడికి చిటికెడు కుంకుమ పువ్వు నీళ్లలో కలిపి అర్ఘ్యం ఇవ్వటం ద్వారా అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. నివృత్తి చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై. కాబట్టి ఆ తల్లి పరమేశ్వరునకు భోజనం పెట్టేసింది. అది ఆమె యొక్క పాతివ్రత్యాన్ని నిరూపణం చేస్తుంది. ఎందుచేత అంటే, ఎందుకంటే శంకరాచార్యుల వారు ఇన్ని కోణాలలో తీసుకొచ్చి ప్రత్యేకంగా పాతివ్రత్య లక్షణాన్ని గొప్పగా ఉద్దీపింపచేయడం అంటే, మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి. రామాయణంలో రామచంద్రమూర్తి ఒక మహాధర్మాన్ని చెప్తాడు. ఎన్ని లక్షణాలు ఉండనివ్వండి ఆడదానికి, భర్తుక్కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం. భర్తని పనికిమాలిన వాడన్న దృష్టితో ఏ కోణంలోనైనా విడిచిపెట్టి తాను గొప్పదాన్నని నిలబడగలిగిన స్త్రీ ముఖం కూడా చూడవద్దు, ఆమె పూజార్హురాలు కాదు అని రామచంద్రమూర్తి తీర్పు అయోధ్యకాండలో. తానెంత గొప్పదైనా భర్త గౌరవాన్ని చెప్తుంది పార్వతీదేవి. అది ఆమె యొక్క గొప్పతనం, అది ఆమె సౌందర్య లహరి. అందుకే ప్రతి శ్లోకంలో ప్రవహిస్తుంది అంతర్లీనంగా, అందుకని సౌందర్య లహరి. కాబట్టి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై. ఇప్పుడు విశాఖేంద్రోపేంద్రో శశి విశిద కర్పూర చకలా. వాళ్ళు సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడైన విష్ణువు ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవరి దగ్గరికి? జగన్మాత దగ్గరికి వచ్చారు. ఆవిడ కుర్చీలో కూర్చుంది. ఆవిడ ఏం చేస్తోంది? తాంబూల చర్వణం చేస్తోంది. తాంబూలం ఇచ్చుట అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? సర్వమంగళప్రదము. ఆమె పేరే సర్వమంగళ. అందుకే చూడండి, తాంబూలాలు ఇచ్చుకున్నారండి అంటారు. తాంబూలాలు ఇచ్చుకున్నారండి అంటే ఏమిటంటే, బంధుత్వం కలిసింది. అవతల వైపు ఎంతమంది ఉన్నారో అంతమంది నీకు బంధువులు అవుతారు. నీ ఇంటికి కోడలు వస్తోంది, నీ వంశం పెరగబోతోంది. ఇన్ని మంగళములకు కారణం చెప్పవలసి వస్తే తాంబూలంతో. మహాపండితుడు, మహాజ్ఞాని లేదా పరమ భక్తి తత్పరుడు మీ ఇంటికి వచ్చాడనుకోండి, గౌరవింపబడ్డాడు అనడానికి గుర్తు ఏమిటంటే, మొట్టమొదట తాంబూలం చేతిలో పెట్టి గడప దాటించాలి. తాంబూలం అంటే డబ్బులని మీరు అనుకోకూడదు. 3 ఆకులు, 2 వక్కలు, 2 పళ్ళు చేతిలో పెడితే తాంబూలం. అందుకే ఎక్కడ ఆ భగవత్ తేజస్సు కనపడుతుందో అక్కడ వెంటనే తాంబూలం ఇమ్మంటారు. మీకు ఈ ధర్మం కనపడాలంటే మీరు కావ్య పురాణములను చూడాలి. మహాభారతంలో విరాటపర్వంలో విరాట మహారాజు గారు కూర్చున్నాడు. ధర్మరాజు వచ్చి కంకుభట్టునని పరిచయం చేసుకున్నాడు. తాంబూలం ఇవ్వలేదు, కూర్చోబెట్టుకున్నాడు. భీముడు వచ్చాడు, నేను వలలున్నన్నాడు, వంటశాలకు వెళ్ళమన్నాడు, తాంబూలం ఇవ్వలేదు. అర్జునుడు వచ్చాడు, వచ్చి నిలబడ్డాడు. ఎవరు నువ్వు అన్నాడు. నేను పేడివాణ్ణి, అంతఃపురకాంతలకి నృత్యం నేర్పుతానన్నాడు. తేరిపారి చూశాడు. పేడివాడి అంటున్నావు, పేడివాడికి తేజస్సు ఉండదు. నీ ఎందు అపారమైన తేజస్సు కనపడుతోంది, మామూలు తేజస్సు కాదు. ఎందుకని? ఆయన గాంధీవం పట్టుకుంటాడు.
గాంధీవం పట్టుకున్న గాంధీవము యొక్క వింటి నారిని టంకారం చేసిన కొన్ని వేల మంది నెత్తురుకొక్కు చచ్చిపోతారు. దాని కాంతి అలా ఉంటుంది. అటువంటి గాంధీవాన్ని ఎప్పుడూ పట్టుకుంటాడు. అలా పట్టుకోగలిగిన వాడు కాబట్టి ఆయన తేజస్సు అలా ఉంటుంది. దాన్ని ఎవరు దాచగలరు? నివురు కప్పిన నిప్పు. ఇంత తేజోమూర్తివి పేడివాడివా? అనుమానం వచ్చింది. నీ తేజస్సు సత్కరింపబడాలన్నాడు ఆయన. ఉత్తరని పిలిపించి తాంబూలం ఇచ్చి నమస్కరించి లోపలికి తీసుకెళ్ళాడు. మీరు విరాట పర్వం చూస్తే కంకుభట్టుకు కూడా దక్కల ఈ అదృష్టం. ఒక్క అర్జునుడికి, బృహన్నలగా వచ్చిన అర్జునుడికి తాంబూలం ఇచ్చారు. మీరు చూడండి, స్వామి హనుమకి తమలపాకులతో పూజ చేస్తారు. ఎందుకు ఆయనకి తమలపాకుల పూజ? వెంకటేశ్వర స్వామి వారికి చేయరు, ఆయనకే చేస్తారు. కారణం ఏమిటో తెలుసా? ఆయన యందు ఎంత గొప్ప గొప్ప ఉంటాయి లోకంలో. ఏదైనా ఒక విషయంలో చిట్ట చివరి హద్దు చెప్పవలసి వచ్చిందనుకోండి, హనుమయ్యే. వినయము ఆయనే చిట్ట చివర, పరాక్రమము ఆయనే, ఆయన్ని మించిన పరాక్రమం లేదు. గురుభక్తి ఆయన కన్నా గొప్పవాడు లేడు. ఏది చెప్పండి ఆయనే. వేగము ఆయనదే, నిశ్చలత ఆయనదే. మీరు ఏం చెప్పండి ఆయనే. ఆయన పరాక్రమమా మీరు చెప్పలేరు. ఇంకా అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్య మైథిలీం అంటాడు. చేతులతో కాళ్ళతో తొక్కి చంపేస్తానంటాడు. ఆయన యొక్క వేగమా మనోజమం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వరదయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆయన బుద్ధ అసలు చెప్పలేం, అంతటి బుద్ధిమంతుడు. ఆయన వినయమా? సూర్యభగవానుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు ఆయన. సూర్యభగవానుడి దగ్గర విద్య నేర్చుకున్నవాడు గురువుగారి పక్కన సమానంగా కూర్చుని వినకూడదు, గురువుగారితో సమానంగా నడుస్తూ వినకూడదు, గురువుగారికి పృష్ఠభాగం చూపించి వినకూడదు, గురువుగారికి అభిముఖంగా తిరిగి నమస్కారం చేస్తూ వినాలి. అది తిన్నగా ఎదురుకుండా ఉండకూడదు. కుడి భుజం వైపుకి గురువుగారు ఉండాలి, ఎడం భుజం వైపుకి ఉండకూడదు. అలా వినాలి. సూర్యుడా ఆధారం లేని ఆకాశంలో ప్రయాణం, తేజస్స పెరిగిపోతుంది, విపరీతమైన గాలి, స్వరం తప్పిందా వేదం పోతుంది. అటువంటి చోట నిరాధారమైన ఆకాశంలో సూర్యుడు అభిముఖంగా వెడుతుంటే తను పక్కన నిలబడకుండా, పృష్ఠభాగం చూపించకుండా వెనక్కి అడుగులు వేస్తూ చెవి ఒగ్గి వేదం నేర్చుకున్నాడు ఆయన. ఆయన వినయం అటువంటిది. ఆయనతో సమానమని మీరు ఎవరిని చెప్పగలరు? ఎంత వేగం ఉందో అంత నిశ్చల భక్తి, ఎంత శక్తి ఉందో అంత బ్రహ్మచర్యం. అన్నిటిలోనూ ఆయనని మించిన వాడు లేడిక. అంతటి మహానుభావుణ్ణి వీర శబ్దం వేస్తారు. ధర్మవీర, దానవీర, దయావీర. అందుకే వీర వెంకట సత్యనారాయణుడు అంటారు. ఆ వీరరసమున్నవాడు కాబట్టి అటువంటి వారిని తమలపాకుల చేత పూజ చేస్తారు. వారిని పూజ అంటే తమలపాకులే, ఇంకొక పూజ ఉండదు. ఆ ఆకుల చేత పూజ అంటే మీకు విశేష గౌరవం ఇచ్చామని గుర్తు. అందుకే హనుమకి తమలపాకులతో పూజ, సింధూర పూజ. సింధూర పూజ ఎందుకు హనుమకి? సీతాదేవి ఒకప్పుడు సింధూరం తీసి ఇక్కడ ఇలా పెట్టుకుంది. హనుమ వచ్చి అడిగారు, అమ్మ ఇక్కడ ఎలా పెట్టుకోవాలి, ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నావు అన్నారు. ఆవిడంది, సువాసిని భర్త యొక్క లక్ష్మీస్థానం, అందుకని ఇక్కడ పాపటకి ప్రారంభ స్థానమునందు బొట్టు ఉండాలి, లేకపోతే భర్తకి కలిసి రాదు. నా భర్తకి కలిసి రావాలని ఇక్కడ బొట్టు పెట్టుకున్నాను హనుమా అంది. అమ్మా నువ్వు ఇక్కడ పెట్టుకుంటేనే నా స్వామికి కలిసి వస్తే నేను ఒళ్ళంతా రాసుకుంటానమ్మా అని సింధూరం రాసుకున్నారు. ఆయన భక్తి అటువంటిది. అందుకని సింధూర పూజ. సింధూర పూజతో మొదటివాడికి పూజ, చివరివాడికి పూజ, ఇంకెవరికి లేదు. మొట్టమొదటి పూజ విఘ్నేశ్వరుడికి. అందుకే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాకండలాది సురనాయక బృందవంద్యం. ఆయన చెక్కిళ్ళకి సింధూరం రాస్తారు. గణపతి మూర్తి చెక్కిళ్ళకి సింధూరం రాయకుండా ఉంచకూడదు, ఎప్పుడు సింధూరం రాయాలి. అందుకని సింధూరపూర పరిశోభిత గండయుగ్మం అని పేరు ఆయనకి. మొదటి పూజ వినాయకుడికి, చివరి పూజ హనుమకి. ఆయనకి సింధూర పూజే. పవమానాసుతుడు పట్టు పాదార విందములకు నీ నామా రూపములకు జయ జయ మంగళం అన్నాను అనుకోండి, అయిపోయిందని గుర్తు హనుమ. అందుకని సింధూర పూజ. తమలపాకుల పూజ, వీరులకు తమలపాకులతో పూజ చేస్తారు. ఇప్పుడు ఆ తల్లి తాంబూల చర్వణం చేస్తోంది. వెనక్కి రండి. అమ్మవారు శ్లోకంలో లోపల తాంబూల చర్వణం చేస్తుంటే వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకు వెళ్ళారు.
అమ్మ కుర్చీలో కూర్చుంది. అమ్మవారి దగ్గర ఈ ముగ్గురు పిల్లలే. సుబ్రహ్మణ్యుడు సరే కొడుకు, కోరి కోరి కన్న కడుపు ఆవిడది. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు నేను పార్వతీదేవి స్పర్శతో పుట్టనుగాక పుట్టనన్నాడు ఆయన. ఎందుకని? సనత్కుమారుడు ఆయన, మహాజ్ఞాని. ఆయన ఒకసారి బొంత కుట్టుకుంటుంటే పరమేశ్వరుడు వెళ్ళి నీకు వరం ఇస్తానన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు నాకు ఇచ్చేదేమి, నీకే ఇస్తాను కోరుకో అన్నాడు. అంటే పరమశివుడు అన్నాడు, ఇంతటి మహాజ్ఞానివి నాకు కొడుకు అయి పుట్టి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీకే కొడుకు అవుతానన్నాడు. అంటే పార్వతీదేవి ఏంటి నీకే అంటే ఏంటి, నీకే అంటే నాకు కూడా అంది. ఆయన అన్నాడు, అమ్మ అలా నాకు అది కుదరదు, నువ్వు ఎంత జగన్మాతవైనా నేను గర్భవాసం చేయను, యోని సంభవుణ్ణి కాను, అందుకని నీ కడుపులో నేను పడుకోను అన్నాడు. అదేమిట్రా నాయన, నీ వంటి వాడు నా కొడుకు కాకపోతే అలా అవ్వవలసిందే అంది ఆవిడ. అయితే ఓ రాజీకి వద్దాం, నువ్వు ఒకనకొకప్పుడు శరవణ తటాకంగా రూపాంతరం చెందావు నీటి సరస్సుగా హిమాలయ పర్వతం మీద, అందులో పడి బయటికి వస్తాను, అందుకని నా పేరు శరవణ భవ, ఆయన మంత్రం కూడా అదే. అందుకని నీ తటాకంలో పడి పైకి వస్తాను కాబట్టి, నీ శరీరము తటాకమైంది కాబట్టి నీ కడుపులోంచి పైకి వచ్చినట్టే, కడుపులో పడుకోమని అడక్కవు అన్నాడు. కోరి కోరి తనకి కొడుకుగా వరించింది ఆవిడ. నా కొడుకుగా పుట్టరా అని అడిగింది కాబట్టి ఆయనకి సుబ్రహ్మణ్యుడు ఆమె కుమారుడు. అందుకని ఆవిడ దగ్గరికి వచ్చేటప్పటికి పుత్రభావనతో కూర్చొని అమ్మ నోటి వంక చూస్తాడు. ఇక రెండవ ఆయన విష్ణువు కొడుకు ఎలా అవుతాడండి? ఇప్పటిదాకా మీరు నారాయణ నారాయణి అన్న చెల్లెళ్ళు అన్నారు కదా, లలితా సహస్రంలో లేదు, కరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారు ఇలా అందోసారి అంటే వేల చివర్ల నుంచి ఇటు 5 వేళ్లలోంచి దశావతారాలు పైకి వచ్చాయి. ఇప్పుడు ఆ 10 అవతారాలు అమ్మవారి కొడుకులా కారా? విష్ణువు 10 అవతారాలు ఆవిడ కొడుకులే కాబట్టి విష్ణువు కొడుకు. ఇక ఇంద్రుడు చెప్పనే అక్కర్లేదు అసలు. ఆ శచీదేవి కోరి కోరి పూజ చేస్తే కొడుకు కాబట్టి ఐశ్వర్యం ఇచ్చింది ఆవిడ. కాబట్టి పులోమజార్చిత అని లలితా సహస్రంలో ఓ పేరు ఆవిడికి. కాబట్టి ఇంద్రుడు కొడుకు, కాబట్టి ముగ్గురు కొడుకులు కాబట్టి ఆవిడ జగజ్జనని అమ్మ. వాళ్ళు ఆమెని చూసేటప్పటికీ చిన్నపిల్లలు అయిపోతారు. ఆ కుర్చీ దగ్గర అటు ఇటు ముగ్గురు కూర్చుని కుర్చీ మీద చేతులేసి అమ్మ నోటి వంక చూశారు. అమ్మ నోరు ఎర్రగా ఉంది, చంద్రుడు ఏదో చిన్న ముక్కలైనట్టుగా తెల్లగా నోట్లో ఉన్నాయి. ఏమిటి? కర్పూర కళికలు. అమ్మ ఎప్పుడు తాంబూలం వేసుకున్నా కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా. అసలు అమ్మవారికి ఇచ్చే తాంబూలం వేరుగా ఉంటుంది, మనం పెట్టే తాంబూలం కాదది. ఇది ముక్తా చూర్ణీల సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అని మంచి ముత్యాన్ని తీసుకొచ్చి కాల్చి గుండ చేసి వెయ్యాలి తాంబూలంలో. అది కానీ ఇంత వేశారనుకోండి నోరు బొబ్బలెక్కిపోతుంది. సూది మొనతో తీసి దాని మీద పెట్టాలంతే, అంతే గుండ వెయ్యాలి. అంతకన్నా ఎక్కువ వేస్తే నోరు బొబ్బలెక్కుతుంది వేసుకున్న వాళ్ళకి. అంత శక్తివంతం. యాలుకలు, ఖర్జూరము, జాపత్రి, జవాజీ, లవంగాలు ఇవన్నీ వేస్తారు. ఆ వాసన దిగంతములు దిశల యందు ఉన్న వాళ్ళని ఆకర్షిస్తుంది. ఆ సువాసన తాంబూలం అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ఆవిడ నోటిలోంచి వచ్చే సువాసన, అందులో ఉన్న కర్పూర కళికలు చూశారు ఆ ముగ్గురు. చూసి అమ్మ నోరు ఎర్రగా ఉంది, ఏదో నవ్వులుతోంది, తెల్లగా ముక్కలు నాలుక మీద ఉన్నాయి, ఏమిటివి అని వాళ్ళ అమ్మ వంక చూసి, అమ్మ ఏంటమ్మా ఏం తింటున్నావమ్మా అన్నారు. అంటే ఆవిడ దగ్గర వాళ్ళు అంత పిల్లలు, అంత చిన్న పిల్లలు. ఆవిడ ఏం చేసిందిట? విలీయంతే మాతస్తవ వదన తాంబూల కవళాహ. వాళ్ళు ముగ్గురు అలా అంటే అమ్మ నవ్వి తను నవ్వులుతున్న తాంబూలాన్ని పైదవడకేసి అని నొక్కి ఆ పిప్పిలా ముద్దగా ఉన్నదాన్ని ఇలా నాలుకతో ముందుకు పెట్టి, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, అమ్మ తాంబూలపు పిడచ పెట్టేటప్పుడు లౌకికంగా కూడా అమ్మ, మీరు చూడండి, మీరు అందులో చాలామంది తల్లులు ఉన్నారు, అమ్మ తాంబూలం ఇలా చేత్తో తీసి నోట్లో పెట్టదు. పరమ ప్రేమతో పిల్లాన్ని దగ్గరికి తీసుకుని నోరు తెరవమని తన నోట్లోని నాలుకతో వాడి నోట్లోకి తోస్తుంది. అది అమ్మ ప్రేమ. వాడు ఆ అమ్మ లాలాజలంతో కలిసినటువంటి ఆ తాంబూలం వాడు నవిలి కొత్త రుచి చూసి, అమ్మ నా నోరు ఎర్రగా ఉందా అంటే అప్పటి నుంచి తాంబూలం అడుగుతాడు. తప్పు, నువ్వు వేసుకోకూడదు అంటుందమ్మ. అది అమ్మవారు వీళ్ళ ముగ్గురికి పెట్టింది. ఆ తాంబూల పిడచలు తిన్నారు వాళ్ళు. ఏమైంది తింటే? నే చెప్పనన్నారు శంకరాచార్య. ఎందుకని? చెప్పడం సాధ్యం కాదు. ఆ తాంబూలం తిన్నాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని అయి స్వామిమలైలో గోచి పెట్టుకుని అలా నిలబడ్డాడు బ్రహ్మజ్ఞానిగా.
దేవ సైన్యానికంతటికీ అధిపతి అయ్యాడు, నిత్య బ్రహ్మచారి అయ్యాడు, నిత్య యవ్వనుడయ్యాడు, వల్లీ దేవసేనా సమేతుడై లోకమంతటి చేత పూజింపబడుతున్నాడు. తేనె చేత అభిషేకం పొందినంత మాత్రం చేత పుత్ర సంతానాన్ని అనుగ్రహిస్తున్నాడు. వంశవృద్ధి కారకాయ నమః అని పేరు పొందాడు. ఇక ఇంద్రుడు స్వర్గలోక వైభవాన్నంతటినీ అనుభవిస్తున్నాడు. ఇంద్ర శబ్దం కేవలం పురాణంలో అనుకోకండి, వేదంలో ఇంద్ర శబ్దం ఒకటి ఉంటుంది. ఆ ఇంద్ర శబ్దమే రామాయణం అంతా ఇంద్ర 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 తిరుగుతుంది. విష్ణు ఉండదు, ఇంద్ర తిరుగుతుంది రామాయణం అంతా. కావాలంటే మీరు పరిశీలించండి. కాబట్టి ఆ ఇంద్రుడంతటి వైభవాన్ని అమ్మవారి తాంబూలపు పిడచతిని పొందాడు. విష్ణువు శ్రీ మహాలక్ష్మికి భర్త అయి లక్ష్మీనారాయణుడు అనిపించుకున్నాడంటే అమ్మ నోటి తాంబూలపు పిడచతిని. ఇంతమంది రాక్షసుల్ని నిగ్రహించగలిగి దశావతారాలు ఎత్తి ధర్మ సంస్థాపన చెయ్యగలిగాడంటే పరదేవత యొక్క తాంబూలపు పిడచతిని. కాబట్టి ఇన్ని చెయ్యగలిగిన సమర్థత ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మవారి తాంబూలపు పిడచ తినడం వల్ల వచ్చింది.